Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కష్టాల్లో ఉన్న మోడీని పక్కన పెట్టిన టీడీపీ. నీట్ లీకేజీ వ్యవహారంలో మోదీ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రధానంగా ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు దేశమంతా వ్యాపించాయి. ప్రతి పట్టణంలోనూ నగరంలోనూ విద్యార్థులు తమకు తోచిన రీతిలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నారు. చాలా వరకు విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్లకు మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ 23న అర్ధరాత్రి ఒక వీడియో విడుదల చేశారు. విద్యార్థులను చల్లబరిచేందుకు తనకు తోచిన రీతిలో ఆయన చెప్పారు. మోదీ విడుదల చేసిన వీడియోపై విపక్షాలు అలాగే విద్యార్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ మెప్పు కోసం వెంపర్లాడే టీడీపీ ఆయన వీడియో విడుదల చేస్తే కనీసం తమ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయకపోవడం గమనార్హం. ఇదే జనసేన విషయానికి వస్తే మిత్రధర్మాన్ని పాటించింది. ప్రధాని మోదీ నీట్ లీకేజీపై మాట్లాడిన వీడియోని జనసేన తన సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేసింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా జనసేన మద్దతుగా నిలవడం ప్రశంసనీయం. కానీ టీడీపీ విషయానికి వస్తే చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. విద్యార్థుల ఆగ్రహానికి గురవుతామన్న భయంతో మోదీ అభిప్రాయాలని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ వెనుకంజ వేస్తోంది. మోదీ వీడియోని షేర్ చేస్తే లాభం వస్తుందని టీడీపీ భావించి ఉంటే ఈ పార్టీకి ఆకాశమే హద్దుగా ఆ పార్టీ సోషల్ మీడియా చెలరేగిపోయేది. కానీ ఆ పని చేయలేదంటే విద్యార్థులలో మోదీ సర్కార్పై వ్యతిరేకతను గమనించి తాను అప్రమత్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలలో వ్యక్తిగత ఇష్టాలకు చోటు ఉండదు. లాభ నష్టాలని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులంతా ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నారు. విద్యార్థులకు వ్యతిరేకంగా వెళితే ఏమవుతుందో టీడీపీకి బాగా తెలుసు. కనీసం ఇలాంటి సందర్భాలలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా మోదీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరించకపోవడం కూడా ఒక వ్యూహమని టీడీపీ నమ్ముతోంది. అందుకు తగ్గట్టుగా నీట్ లీకేజీపై టీడీపీ మౌనాన్ని ఆశ్రయించింది. నీట్ లీకేజీకి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించగానే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతే తప్ప విద్యార్థుల ఆందోళనల గురించి ఆయన నోరు మెదపలేదు. తెలివైన రాజకీయ పార్టీ ఏం చేయాలో బాగా తెలుసు. అందుకు తగ్గట్టుగానే టీడీపీ నడుచుకుంటోందనడంలో సందేహం లేదు. ఎక్కడైనా మిత్రపక్షమే కానీ ప్రజల్లో వ్యతిరేకత కనిపించే విషయాల్లో కానే కాదని టీడీపీ మరోసారి స్పష్టం చేసింది.